నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారికి అంటే గడ్డుకాలం నడుస్తుందా అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే హస్తినాలో జగన్మోహన్ రెడ్డి గారికి డోర్స్ క్లోజ్ అయిపోయాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మోదీ గారు కూడా ఆయన అపాయింట్మెంట్ ని క్యాన్సిల్ చేశారని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏపీలో ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా ఆయన గడ్డు కాలం స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి అనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే హస్తినాలు అంటే ఢిల్లీలో డోర్స్ క్లోజ్ అయిపోయాయి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మోదీ గారు కూడా తన అపాయింట్మెంట్ ని క్యాన్సిల్ చేశారని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అనేది ఇప్పుడు వాళ్ళు కూడా గ్రహించారు. అందుకే డోర్స్ క్లోజ్ చేశారు. ఎవరికి డోర్స్ ఓపెన్ చేస్తారు? గెలిచే వాళ్ళకి ఓపెన్ చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఓపెన్ చేస్తారు, చంద్రబాబుకి ఓపెన్ చేస్తారు. మనం చూసాం, వెళ్ళే చంద్రబాబు అమిత్ షాని కలిశారు 15 రోజుల క్రితం. అమిత్ షా రమ్మని పిలిస్తే ఈయన వెళ్ళాడు, పొత్తుల గురించి ఏదో డిస్కషన్. ఇవాళ మళ్ళా పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు ఢిల్లీలో ఈ చర్చలకు సంబంధించి సీట్ల సర్దుబాటు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు ఢిల్లీలో 3 పార్టీలు పొత్తుల ప్రకటన, సీట్ల సర్దుబాటు గురించి కూడా ప్రకటిస్తారని మనం వింటున్నాం. ఇవాళ చర్చల తర్వాత రేపు జరుగుద్దా ఏదో చూడాలి. జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ అడుగుతున్నాడు, వారం రోజులుగా ట్రై చేస్తున్నాడు. వీళ్ళు ఎప్పుడు వెళ్తారా, ముందు రోజు నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసిన మరుసటి రోజే నాకు అపాయింట్మెంట్ కావాలి అని అడుగుతున్నాడు. అంటే బతిమలాడుకునే ప్రయత్నం, భరోసా వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గర సరుకు ఉంటే వాళ్ళు చూస్తారు, ఇతని దగ్గర సరుకు లేదనేది ఆయనకు తెలిసిపోయింది. కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది మనకి. మామూలుగానే కేంద్ర హోంశాఖ మంత్లీ వీక్లీ రిపోర్ట్స్ పంపిస్తూ ఉంటారు. ఇంటెలిజెన్స్ వాళ్ళ పనే అదనమాట. జగన్మోహన్ రెడ్డి బలాబలాలు జగన్కి తెలిసినా తెలియకపోయినా, జనానికి తెలిసినా తెలియకపోయినా మోడీ షాకు బాగా తెలిసిపోయింది. ఈయనకి రేపటి ఎన్నికల్లో కేవలం 3 ఎంపీ సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. అసెంబ్లీలో కూడా 23 సీట్లు వస్తే గొప్ప. దేవుడి స్క్రిప్ట్ ఏంటి రివర్స్ అవుతుంది. గత ఎన్నికల్లో వచ్చిన మ్యాండేట్ ని ప్రజలు రివర్స్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా ఈ 5 ఏళ్లలో ఏం చేశాడు? డెవలప్మెంట్ రివర్స్ చేశాడు. అంటే చాలా అంత చెప్పుకోవడం మాత్రం చాలా డెవలప్మెంట్ చేశాను, నా అభివృద్ధి అంటే నేను చేసిన పరిపాలన చూసి నాకు ఓటేయండి అని అడిగే ఏకైక వ్యక్తిని నేనే అని చెప్పి కూడా అంటున్నారు కదా సార్. చెప్పాలి కదా, ఏమని? పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బ కొట్టాను, ఇదే నా అభివృద్ధి. పోలవరం గైడ్ బండ్ కుంగబెట్టాను, ఇదే నా అభివృద్ధి. 5 ఏళ్లలో పోలవరం చంద్రబాబు 70% చేస్తే నేను 7% చేశా, సక్సెస్ స్టోరీ. పేదల ఇళ్ళు చంద్రబాబు సంవత్సరానికి 2 లక్షల ఇళ్ళు చొప్పున 5 ఏళ్లలో 10 లక్షల ఇళ్ళు కడితే నేను 5 ఏళ్లలో కూడా 50,000 ఇళ్ళు కట్టలేదు. ఇదొక సక్సెస్ స్టోరీ. చంద్రబాబు 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు, ఇన్ని కంపెనీలు తెచ్చాడు, కియా తెచ్చాడు. నేను మాత్రం 10 లక్షల ఉద్యోగాలు పోగొట్టాను. ఇదొక సక్సెస్ స్టోరీ. నా హయాంలో నిరుద్యోగం 10% పెరిగింది. జాతీయ సగటు 14% ఉంటే ఆంధ్రప్రదేశ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత? 24%. ఇదొక సక్సెస్ స్టోరీ. ఇవా జగన్మోహన్ రెడ్డి చెప్తోంది. నా సక్సెస్ చూసి నాకు ఓటేయండి అంటే ఇవన్నీ కనపడుతున్నాయి. అంటే పథకాల ద్వారా నేను అందరికీ చెరువులో ఉన్న వాళ్ళకి అకౌంట్లోనే డబ్బులన్నీ పడిపోతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు బటన్లు నొక్కటం అది ముఖ్యమంత్రి చేయాల్సిన పనే ఉంది, అటెండర్ అయినా చేస్తాడు. అప్పు తెచ్చి ఆ అప్పుని పంచటం కాదు కదా. నిన్న పవన్ కళ్యాణ్ కూడా అదే అన్నాడు. ఏంటి, అప్పులు తెచ్చి నువ్వు పంచేదేంటి? అభివృద్ధి చేసి ఆస్తులు సృష్టించి సంపాదించి పంచాలి కదా. ఇప్పుడు నువ్వు ఉద్యోగంలో నిలదొక్కుని నువ్వు కొంత సంపాదించి
నువ్వేం చేయాలి, నువ్వు పడ్డ కష్టాలు చూసి అలాంటి కష్టాలు ఇతరులు పడకుండా ఎవరినైనా చదివించటం, ఎవరికైనా పెళ్ళిళ్ళకి సాయం చేయటం. ఎప్పుడు అది నువ్వు నిలబడ్డాక, నీకంటూ ఒక ఆర్థిక వనరులు ఏర్పడ్డ తర్వాత. అలా కాకుండా నువ్వు ఇప్పుడు నీ సొంత సొమ్ము కాదు కదా పంచి పెడుతోంది. ఇప్పుడు వాళ్ళు అడుగుతోంది అదే. ఈ బటన్లు నొక్కాను 125 సార్లు, నా కోసం 2 బటన్లు నొక్కలేరా అని అడిగాడు. బటన్లు నొక్కింది ఎవరి బటన్ నొక్కావు? ఇడుపులపాయ బటన్ నొక్కావా? లోటస్ పాండ్ బటన్ నొక్కావా? బెంగళూరు యలహంక ప్యాలెస్ బటన్ కాదు కదా నొక్కింది. నీ సొంత సొమ్ము కాదు కదా ఇచ్చింది. ఎవరి సొమ్ము అది? జనం సొమ్ము. జనం సొమ్ము నువ్వు పంచేదేముంది? ఎవరైనా పంచుతారు. ఇప్పుడు కేసీఆర్ నొక్కాడు బటన్స్. కేసీఆర్ ఇచ్చిన దాంట్లో పోల్చుకుంటే నువ్వెంత ఇచ్చావు? కేసీఆర్ రైతు బంధు ఇచ్చాడు. ఆయనే చెప్పాడు, ఏది నా రైతు బంధు మోడల్ దేశం మొత్తం అమలు చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ కేసీఆర్ మోడల్ అన్ని రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. నేను కళ్యాణం వస్తు ఇస్తున్నా, నేను కేసీఆర్ కిట్లు ఇస్తున్నా. చెప్పలేదా? చెబితే ఓట్లేసారా? అంటే ఇక్కడ అభివృద్ధి లేదు అని చెప్పేసి ఇంకా చాలా అనేక కారణాలు ఉన్నాయి. ఇంకా కేసీఆర్ పాపం అభివృద్ధి చేశాడు కొద్దో గొప్ప. ఏంటి, కాళేశ్వరం కట్టానన్నాడు. అఫ్ కోర్స్ అది కుంగింది, పోలవరం కుంగినట్టుగా. మేడిగడ్డ అది బొంగబడింది అన్నారం, అది వేరే విషయం. అక్కడ కొన్ని రింగ్ రోడ్లు వేసాడు, తర్వాత ఫ్లైఓవర్లు కట్టించారు, తర్వాత కలెక్టరేట్ బిల్డింగ్లు కట్టించాడు, సెక్రటేరియట్ కూలేసాడు, కట్టాడు. అమరవీరుల స్తూపం ఏదో కట్టాడు. అంటే అక్కడ కొంత కన్స్ట్రక్షన్ ఉంది, అయినా ప్రజలు దాన్ని ఆమోదించాలి. వాళ్ళు అనుకున్న ఆ లక్ష్యం, ఆ బెంచ్ మార్క్ చేరలేకపోయాడు. ఎవరు? కేసీఆర్. అంత చేసినా కూడా మరి ఈయన ఏం చేశాడు? ఏ రోడ్డు చూసినా గుంతల రోడ్లే. నిన్న విజయసాయి రెడ్డి దుగ్గిరాల్లో ఒప్పుకున్నాడు కదా, ఏమని 20 రోజుల్లో రోడ్లు వేపిస్తాను. ఇప్పుడు దాకా వేయలేదంట, కానీ 20 రోజుల్లో రోడ్లు వేపిస్తాడంట. ఏ ప్రాజెక్టు కట్టలేదు. వాళ్ళ చెల్లె తిడుతోంది కదా, నాన్న అన్ని ప్రాజెక్టులు కట్టాడే, నువ్వెందుకని ప్రాజెక్టులు కట్టలేకపోయావని ఆమె విమర్శిస్తోంది. చంద్రబాబు అన్నాడు కదా, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద రాయలసీమకి నేను 12,000 కోట్లు ఖర్చు పెట్టాను, నువ్వు 2,000 కోట్లు ఖర్చు పెట్టావా అని అడిగాడు. 70,000 కోట్లతో ప్రాజెక్టులు మేము కట్టాము, నువ్వు అందులో 5వ వంతు ఖర్చు పెట్టావా అని అడిగాడు. ఇది కదా అభివృద్ధి అంటే. ఈ అభివృద్ధి అంతా గాలి కొదిలేసి అతను బటన్ నొక్కా, మీరు నాకు ఓట్లు ఏంటంటే వేస్తారా? ఇంకొకటి, నేను ఒంటరిని అయిపోయాను, అందరు గ్రూపులుగా వస్తున్నారు, నేను ఒంటరిని అయిపోయాను అని చెప్పేసి, నేను మీ బిడ్డని, ఈ ఒంటరి బిడ్డని గెలిపించానని కూడా మాట్లాడుతున్నాను కదా సార్. మరి ఎందుకు అయ్యావు నువ్వు ఒంటరి? ఎవరు చేశారు నిన్ను ఒంటరి? నీకు నువ్వు చేసుకున్నావు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒంటరి కావటానికి ప్రజలు కారణం కాదు, ప్రతిపక్షాలు కారణం కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డితో ఏ పార్టీ అయినా పొత్తు పెట్టుకుంటోందా? ఎందుకని అంటరాని వాడిగా మిగిలాడు? అంటరాని పార్టీగా వైసీపీ మిగిలింది. తెలుగుదేశం జనసేన పొత్తు, వాళ్ళతో పొత్తు పెట్టుకోవడానికి సిపిఐ సిపిఎం రెడీ, వాళ్ళతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ రెడీ. కారణం ఏంటి? వాళ్ళు గెలుస్తున్నారు, ప్రజల్లో వాళ్ళకి బలం ఉంది. తెలుగుదేశం జనసేన గెలుస్తోంది అనేది ఇవాళ 100 రోజుల ముందే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. నీకు అసలు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ మీద ఇంట్రెస్టే లేకుండా పోయింది. తెలంగాణలో కేసీఆర్ ఎలక్షన్ బాగా ఇంట్రెస్ట్ గా చూసాం, ఎవరు గెలుస్తారు ఏంటి, ఒక తగ్గ వారుగా నడిచింది. ఇవాళ ఇక్కడ పోయింది ఆ ఇంట్రెస్ట్. అంటే జనాలు క్లియర్ గా అంటే ఎప్పుడు ఎన్నికలు వస్తాయి అని చెప్పి వెయిట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది సార్. అంటే అక్కడ చూస్తున్న పరిస్థితులను చూస్తే తెలుగుదేశం జనసేన ప్రభంజనం అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఇతనికి అభ్యర్థులే దొరకట్లా. బాబా బతిమిలు ఆడుకుంటున్నాడు, నువ్వు నుంచో అని. వాళ్ళేమో నువ్వు వద్దు, నీ టికెట్ వద్దని. ఇవాళ మంత్రే నాకు నీ టికెట్ వద్దన్నాడు. జయరామ్ని ఎంపీగా వేయమంటే, గుమ్మనూరు జయరామ్ని అతను కాడి కింద పడేశాడు. ఆదిమూలంని ఎంపీగా వేయమంటే అతను కాడి కింద పడేశాడు. ఆ సంజీవ్ కుమార్ అని ఒక బీసీ ఎంపీ ఆయనే చెప్పాడు, 4.5 ఏళ్లలో మాకు సీఎం గారి అపాయింట్మెంట్ 2 సార్లు కూడా లేదు అని. ఒంటరి ఎందుకయ్యాడు? నీ చెల్లిని తరిమేశావు,
నీ తల్లిని తరిమేశావు, చివరికి కుటుంబ సభ్యులకే కొరగాకుండా పోయాడు కదా. పార్టీకి దూరం అయ్యాడు, ఫ్యామిలీకి దూరం అయ్యాడు, ప్రజలకి దూరం అయిపోయాడు. ఈ దూరం అతను తెచ్చుకున్నది. ఈ ఒంటరి అతనయ్యాడు, ప్రజలు కాదు ఒంటరి అయింది. వాళ్ళ నాన్న ప్రతిరోజు 100 మంది ప్రజలతో కలిసేవాడంట, డజన్ల మంది మంత్రులతో మాట్లాడేవాడు ప్రతిరోజు, 40-50 మంది ఎమ్మెల్యేలు కలిసేవాళ్ళని వాళ్ళ చెల్లె చెప్తాను. ప్రజల మనిషి నాన్న, ప్యాలెస్ మనిషి అన్న, పరదాల మనిషి అయిపోయాడు మా అన్న అని సొంత చెల్లి చెప్తుంటే మరి ప్రజలు నమ్మరా? అంటే ఇక్కడ ఉన్న ఇవేవైతే ఉన్నాయో ఈ పరిణామాలు ఈ రోజు ఢిల్లీలో డోర్స్ క్లోజ్ అవ్వడానికి కారణం అంటారు. అంతే కదా, జగన్మోహన్ రెడ్డి దగ్గర సరుకు లేదు అనేది వాళ్ళ బీజేపీకి తెలిసిపోయింది అనమాట. ఇతని దగ్గర ఎప్పుడైతే రేపు ఈయన గెలవడు అని తెలిసిందో వెంటనే బీజేపీ ఇతను వదులుచుకుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.